కొందరు ఏలియా అని, కొందరు అదేని ఇదని, ఆ ప్రవక్త అని చెప్పుకుంటున్నాను. మరి మీరైతే నేను ఎవడనని చెప్పుకొంచున్నారని వాడిని అడిగాను. అప్పుడు సీమోను కుమారుడు, అది సీమోను, ఓకే, ఏమన్నాడంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తును, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. రక్త మాంసాలు, ఫ్లెష్ అండ్ బ్లడ్, ఇన్ అదర్ వర్డ్స్ మనస్సుతో నువ్వు తెలుసుకోలేదు, పరలోకమందున్న తండ్రి నీకు ఇది బయలుపరిచెను. సో పేతురుకున్న హార్ట్ తోటి దేవుడు ఇలా అని చెప్పాడు. ఆయన నీకు తెలియచేసే దాన్ని అంటామన్నమాట రెవల్యూషన్. అది నువ్వు దేవుడితో ఉంటే నీకు వచ్చేది. సో ఇవన్నీ ఆత్మలో ఉన్న అవయవాలు అన్నమాట, సెన్సెస్. ఇంకా కావాలా? అంత దూరం రాని నా ఆత్మలోకంలో. ఓకే, ఇప్పుడు నేను చెప్పే దానిలోకి ఎంతమంది వస్తారో చూద్దాం. అది మీరందరూ పాస్ అనుకోండి, అప్పుడు నేను నా లోకం చూపిస్తా. సరే, అక్కడికి ఒక్కడొచ్చి ఉండడు, కానీ ఈ మాత్రం కావాలి. చింపిరి చేష్టాలన్నీ కావాలి, నిజమైనవి వద్దు. ఇలాంటివి పెట్టుకొని వెళ్తే ఏమవుతుందంటే, ఇదివరకు నా చిన్నప్పుడు పావులు ఇంటికి తీసుకొని వచ్చి ఓ డిగి 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 అని, ఎక్కమ్మ ఎక్కమ్మ పడుకున్నావా, కాటేసింది, ఏమైంది, ఈ అమ్ముకోవాలి. అర్థమైందా? మీరు చేసే పనులు అది. ఓకే, పావులు ఆడించుకోవటాలు, తీగల మీద నడవటాలు, ఈ జిమ్నాస్టిక్స్ మీకు ఎందుకు? మంచిగా బతకొచ్చుగా. మనకు అట్లాంటివే కావాలి. మనకి చూడండి, నేను పోయిన వారమే చెప్పాను, నువ్వు దేవుడి దగ్గరికి వస్తుంది నీ కోసం వస్తున్నావు, దేవుడి కోసం వస్తున్నావు.